ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాను. ఈ స్టాక్స్ అన్నీ కూడా మీరు పర్ఫెక్ట్గా మీ పోర్ట్ఫోలియోలో ఉండడానికి ట్రై చేయండి, షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్. తర్వాత ఇప్పుడు చాలా ముఖ్యమైన ఒక విషయం చెప్పాలండి. చాలామంది న్యూ కమర్స్ వచ్చి మార్కెట్లో ఎంటర్ అయ్యి, ఈ మధ్య కూడా ఒక అతను కాల్ చేసి, సార్ నేను రీసెంట్గా మార్కెట్లో ఎంటర్ అయ్యాను వితౌట్ ఎవరి గైడెన్స్ లేకుండా, ఇండివిజువల్గా, అంటే ఎవరో అతనికి రికమెండ్ చేశారంట. షేర్ మార్కెట్ అంటే చాలా ఈజీ. అతను వేరే బిజినెస్ చేశాడు, ఆ బిజినెస్లో అంత ఫలితం లేదని ఇక్కడ ఈజీగా ఉంటుందని వచ్చాడు. ఇమ్మీడియట్ డైరెక్ట్గా ఫ్యూచర్స్ మార్కెట్లో దిగాడు. ఈ మేడ్ ఎ లాట్ ఆఫ్ దగ్గర ఒక 15-20 లక్షల దాకా మార్కెట్లో పోగొట్టుకున్నాడు. డైరెక్ట్గా వచ్చిందే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్, అంటే అసలు ఈక్విటీలో వెళ్లకుండా డైరెక్ట్గా ఫ్యూచర్స్. అది ఎవరో రికమెండ్ చేశారని వెళ్ళారు. కాబట్టి చూడండి, ఫస్ట్ పాయింట్, షేర్ మార్కెట్లో రావడానికి ముందు అంటే ఎంత బ్లైండ్గా ఇక్కడికి వచ్చి మనీ పోగొట్టుకుంటున్నారు అనేది ఇది ఒక ఎగ్జాంపుల్. ఎందుకంటే అతను మళ్ళీ స్ట్రాంగ్ అవుతాడు, అయితే ఈలోపు డబ్బులు పోయినాయి కదా, మళ్ళీ అది రికవరీ చేయాలి, మార్కెట్లోంచి సంపాదించాలి. దానికి ఎంత టైం పడుతుంది? ఇదే ఆ టైం వచ్చి మనము నేర్చుకోవడానికి ఆ టైం పెట్టుంటే అతను ఫ్యూచర్ ఎంత బాగుంటుంది చూడండి. కాబట్టి ఇంకొక విషయం చెప్తాను మీకు, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అని ఉంది కదా, చూడండి. అసలు ఎవరైనా సరే ఒక్కరైనా ఆలోచించండి. అంటే ఇప్పుడు యుద్ధం జరుగుతుంది, నేను జనరల్గా చెప్తున్నాను, అంటే ఎక్స్పీరియన్స్ పీపుల్ కూడా చెప్తున్నాను. మీకంటూ ఒక స్టాప్ లాస్ లేనప్పుడు, ఒక టార్గెట్స్ లేనప్పుడు, మీరందరూ ఖచ్చితంగా ఫ్యూచర్స్ ఉంటే మీకు ఆప్షన్స్ అనేది ఉండాలి. అంటే నేను అనేది విత్ ప్రాపర్ టార్గెట్ స్టాప్ లాస్ లేని వాళ్ళకి ఇది ఆప్షన్ అనేది, ప్రొటెక్షన్ అనేది ఉండాలండి. ఎందుకంటే అంటున్నాను, మీరు ఒక గమ్యం లేని ప్రయాణిస్తున్నారు. మీరు ఫ్యూచర్స్ కొంటున్నారు, ఏం చేయాలా, ఎక్కడ ఎంట్రీ, పర్ఫెక్ట్ ఎంట్రీయా తెలీదు, టార్గెట్స్ తెలీదు, స్టాప్ లాస్ తెలీదు. కనీసం దానికి ఇన్సూరెన్స్ అయినా ఒక ఆప్షన్ అనేది బై చేసుకోండి. అప్పుడైనా మీకు ఒక ఐడియా వస్తుంది, ఒక ప్రాఫిట్ అనేది కనబడుతుంది. ఏదో ఒక టైంలో మీరు చేసిన ఒక బ్లైండ్ ట్రేడింగ్కి అదైనా కనపడి ఏదో సంథింగ్ మీ క్యాపిటల్ అయినా కాపాడుతుంది. కాబట్టి దయచేసి మార్కెట్లో ఫ్యూచర్స్ వితౌట్ నోయింగ్, ఫ్యూచర్స్ మాత్రం దయచేసి ఎంటర్ చేయబాకండి. అది హైలీ స్పెక్యులేటివ్. మిగతా ఫ్యూచర్స్లో, స్టాక్స్లో చూడండి, లాట్ సైజ్ ఎంత ఉంది. ఒక్కొక్క లాట్ సైజ్ 5,000, 6,000, చిన్నది. ఫర్ ఎగ్జాంపుల్ పిఎఫ్సి తీసుకోండి, ఎంత 5,000, 6,000 ఉంది. 10 రూపాయలు దిగిపోయిందంటే 60,000 రూపాయలు ఎగిరిపోయినట్టు. కాబట్టి మనము ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కాకుండా పర్ఫెక్ట్గా ఇది వచ్చి, ఎందుకంటున్నానంటే అతను వచ్చి దాదాపు ఒక 10 minutes దాకా నాతో మాట్లాడి సార్ ఇంత పోగొట్టుకున్నాను, పెద్ద మొత్తంలోనే పోగొట్టుకున్నాడు చెప్తే అంత. కాబట్టి వితౌట్ నాలెడ్జ్ వచ్చి ఇవన్నీ చేయకూడదు. ఇది ఒక హెచ్చరికగా పెట్టుకోండి మైండ్లో. అది ఒకటే చెప్తాను. అది ముఖ్యంగా ఫ్యూచర్స్లో దయచేసి వితౌట్ నాలెడ్జ్ మాత్రం ట్రేడింగ్ చేయబాకండి. చూడండి, ఇప్పుడు ఈ వీక్ ఇప్పుడు వచ్చి షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ అన్నీ చెప్తున్నాను. ఇప్పుడు ఇది వచ్చి ఒక 12 months to 16 monthsకి ఈ స్టాక్ వచ్చి డైనమాటిక్ టెక్నాలజీ, అంటే ఎన్ఎస్సి కోడ్ వచ్చి DYNAMATEC, డైనమాటిక్ అని ఉంటుంది. డైనమాటిక్ టెక్నాలజీ కంపెనీ నేమ్ వచ్చి, ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 4,421 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. బై చేసుకోండి. దీని యొక్క టార్గెట్ వచ్చి 5944. చూడండి, 5944
మొదటి టార్గెట్, 7413 రెండో టార్గెట్, 9753 థర్డ్ టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 2 స్టాప్ లాస్ చెప్తాను. 3580 మొదటి స్టాప్ లాస్, లేదంటే లేదు సార్ ఇంకో బెస్ట్ స్టాప్ లాస్ కావాలంటే ఆర్ 3130 ఆల్సో వన్ ఆఫ్ ద బెస్ట్ స్టాప్ లాస్. మనం ఏదైనా యూటిలైజ్ చేసుకోవచ్చు, మన ఇష్టం. 3130 ఇస్ ద బెస్ట్ అంతే. తర్వాత ఇప్పుడు షార్ట్ టర్మ్లో అంటే నిన్న వీడియో కూడా చెప్పాను ఆల్రెడీ, షార్ట్ టర్మ్ ఈ స్టాక్స్ కూడా కొద్ది జాగ్రత్తగా, ఓన్లీ వెరీ షార్ట్ టర్మే. ఇప్పుడు నేను చెప్పే టైం 70 to 90 days స్మాల్ క్యాప్. ఈ స్టాక్స్ అన్ని చాలా మంది అడిగారు కాబట్టి ఈ స్టాక్స్ గురించి ఇస్తున్నాను. చూడండి, ఇది వచ్చి ఒక 70 to 90 days ఈ స్టాక్స్. ఎక్కువ ఒక 5-10 రూపాయల పైన పెట్టుబడి పెట్టబాకండి ఈ స్టాక్స్ లో. మిగతా ఇప్పుడు నేను చెప్పాను, ఈ 12 months చెప్పాను, ఇది అనుకోండి పోర్ట్ఫోలియో మనం పెట్టుకోవచ్చు. ఇవన్నీ వచ్చి షార్ట్ టర్మ్ వచ్చి ఇంకో ఈ స్మాల్ క్యాప్ ఇదంతా. కాబట్టి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ వచ్చి స్మాల్ క్యాప్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ పెట్టకూడదు. 10,000 ఉండాలి, దానిపైన ఉండకూడదు చెప్తున్నాను. అది తర్వాత ఇప్పుడు మన అకాడమీలో మనం జరిపేది 19వ వర్క్షాప్ హైదరాబాద్లో. ఇప్పుడు 28th and 29th October ఐటీసీ కోహినూర్లో జరుపుకోబోతున్నాము. అది ఆల్మోస్ట్ 15 days ముందే చెప్పేశాను, సీట్స్ కంప్లీటెడ్. ఇప్పుడు చెన్నై వర్క్షాప్ బుకింగ్ స్టార్ట్ అయింది December 16th and 17th ది పార్క్ హోటల్లో. కాబట్టి బుకింగ్ చేసుకోవాలి ఎందుకంటే డైరెక్ట్గా అక్కడికి రాలేరు, ముందుగానే బుక్ చేసుకోవాలి. కాబట్టి బుకింగ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎర్లీగా చేసుకోండి. మీకు కొన్ని పనులన్నీ ఉన్నాయి, అవన్నీ మీరు పూర్తి చేసుకోవాలి. అది 16th and 17th ది పార్క్ హోటల్లో. రియల్గా స్టాక్ మార్కెట్లో నేను స్థిరపడాలి అని అనుకునే వాళ్ళు, ఒక షార్ట్ టర్మ్లో ఒక 20 daysలో 5% రిటర్న్స్ యాడ్ చేయాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక బ్యూటిఫుల్ వర్క్షాప్గా ఉంటుంది. అది ఇప్పుడు స్టాక్ చెప్పాను చూసారా, 70 to 90 days ఎంఎస్పిఎల్ స్టీల్ అండ్ పవర్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు చూడండి 18 రూపాయలు 70 పైసలు ఉంది. ఇప్పుడు కొనొద్దు, బాయ్ ఓన్లీ అబోవ్. చూడండి, బాయ్ ఓన్లీ అబోవ్ 20 రూపాయలు పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. చూడండి, 20 రూపాయల పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 29 రూపీస్ ఫస్ట్ టార్గెట్, 38 రూపీస్ 50 పైసే సెకండ్ టార్గెట్, 53 రూపీస్ 90 పైసే థర్డ్ టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 13 రూపాయలు 20 పైసలు. స్టాప్ లాస్ వచ్చి 10 రూపాయలు స్టాప్ లాస్ మనం పెట్టుకుందాం, 10 రూపీస్. తర్వాత మరొక స్టాక్ వచ్చి చిన్న స్టాక్, ఇది కూడా మిత్తల్ లైఫ్ స్టైల్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 17 రూపాయలు 25 పైసలు ఉంది, బై చేసుకోండి. టార్గెట్ వచ్చి 20 రూపీస్ 95 పైసే ఫస్ట్ టార్గెట్, 24 రూపీస్ 40 పైసే సెకండ్ టార్గెట్, 29 రూపీస్ 85 పైసే థర్డ్ టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 14 రూపాయలు స్టాప్ లాస్. ఇది కూడా వచ్చి ఒక స్మాల్ క్యాప్, 50 crores మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. కాబట్టి ఇవన్నీ ఈ 2 స్టాక్ మాత్రం చిన్నగా స్మాల్ క్యాప్, చాలా జాగ్రత్తగా పెట్టుబడి పెట్టుకోవాలి. అది మీరందరూ రెగ్యులర్గా రిక్వెస్ట్ చేసిన దానివల్ల ఇవన్నీ ఇవ్వాల్సి వస్తుంది. అది తర్వాత ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో మీకు రెగ్యులర్గా అప్డేట్స్ వస్తుంది. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం.